లూకా సువార్త దాని 9వ అధ్యాయము 54వ వచనం 55వ వచనం నుంచి చూద్దాం. లూకా సువార్త దాని 9వ అధ్యాయము 54-55 వచనాలు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను? స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, రక్షకుడా, మీకుందనాలు దేవ స్తోత్రములు ప్రభువా. ఇదిగనైనా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క తండ్రి స్తోత్రములు ప్రభువా. ఈ మాటను బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీ ఆలోచన తెలియజేయండి దేవ స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరికి గ్రహింపగలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవ స్తోత్రములు. సమస్త ఆటంకములని తొలగించండి దేవ. వాక్యం చేత మీరే మాట్లాడు ప్రభువా. స్తోత్రములు. వినగలిగిన మనస్సు, గ్రహింపగలిగిన ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నన్ను ఈ సెలవుచాటును మరుగుపరుచుకోండి దేవ స్తోత్రములు ప్రభువా. నా సొంత ఆలోచన, సొంత జ్ఞానం కాదు, మీ వాక్శక్తిని ఇచ్చి మీరే మాతో మాట్లాడు, మీ ఆలోచన తెలియజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుచుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ లూకా సువార్త దాని 9వ అధ్యాయము దాని 54 మనము 55లో మనము చూసినట్టుగా ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ వాస్తవానికి ఆయన యేసుక్రీస్తు యెరూషలేమునకు వెళుతూ ఉన్న సమయంలో అక్కడ ఆయనను చేర్చుకోలేకుండా అక్కడ ఉన్న ప్రజలను బట్టి ఆ శిష్యులు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అనగా అక్కడ మనం 52వ వచనం చూస్తున్నట్లయితే, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు తన మనసును స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి తన బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క ప్రాంతములో ప్రవేశింపిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్లి నబీమికుడైనందున వారు ఆయనను చేర్చుకునలేదు. స్తోత్రం. ఇక్కడ అనగా యేసుక్రీస్తు అక్కడ వెళ్ళడానికి తను సిద్ధముగా ఉన్నాడు గాని ఆ యెరూషలేము వారు చేర్చుకోవడానికి వారు అనగా చేర్చుకొనలేదు. కాబట్టి అక్కడ శిష్యులు ఈ మాట అక్కడ చెబుతా ఉన్నారు. ఏమనంటే, శిష్యులైన యాకోబు అదే విధంగా యోహాను అది చూసి, ప్రభువా, ఆకాశము నుండి అగ్నిని దిగి వీరిని నాశనము చేయుట నీకు ఇష్టమేనా అని చెప్పేసి అక్కడ శిష్యులైన యాకోబు అదే విధముగా యోహాను చెబుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ మనం పుట్నోట్లో మనం చూస్తున్నట్లయితే దాని పుట్నోట్లో ఏమనుందంటే ఏలియా చేసినట్లు అని చెప్పేసి అక్కడ ఉంది. స్తోత్రం. అనగా పుట్నోట్లో మనం కింద చూస్తే ఎవరు చేసినట్టు 3వ నెంబర్ మీద ఉంటుంది. అక్కడ ఏలియా చేసినట్లుగా. స్తోత్రం. దాని 54వ వచనంలో అక్కడ మనం కింద పుట్నోట్లో మనము 55వ వచనం పుట్నోట్లో మనం చూస్తున్నట్లయితే అక్కడ ఏమనుందంటే, మీరు ఎట్టి ఆత్మ గలవారు మీరు ఎరుగరు గనక మనిషి కుమారుడు మనుషులను రక్షించుటకి గాని నశించడానికి తను రాలేదు అని చెప్పేసి అక్కడ మనం చూస్తా ఉన్నాం. దయచేసి శ్రద్ధగా గమనించాలి. ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే ఇక్కడ ఆయనను చేర్చుకోవడానికి అక్కడ ఇజ్రాయేలు ప్రజలు ఆటంకముగా ఉన్నప్పుడు శిష్యులు చెబుతున్న మాట ఏమిటంటే, ఆకాశము నుండి ఏ విధముగానైతే ఏలియా అగ్నిని దించి వారిని హతమార్చినాడో ఆ విధముగా చేయుట నీకు ఇష్టమా అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. హల్లెలూయా. నిజముగా ఈ శిష్యులనబడిన వారు ఆయనను వెంబడించిన శిష్యులు. యోహాను అదేవిధంగా యాకోబులు నిజముగా ఆయన వెంట ఉండి ఆయనను వెంబడించినటువంటి శిష్యులు. తను ఆ 3.5 సంవత్సరముల పరిచర్యలో దేవుని చేత పిలువబడినారు. దేవుని యొక్క ఆ విషయములు అనగా తను
చెబుతున్న శుభార్తను గాని నమ్మి విశ్వసించి తన అద్భుతములు తను చేస్తున్న అద్భుతములు ఆశ్చర్య కార్యములు చూసి వెంబడించినటువంటి ఆ శిష్యులే. అటువంటి వారు నిజముగా అక్కడ ఆయనను ఏ విధంగా చెబుతున్నారంటే అది ప్రేమించి వారు చెబుతున్నారు. స్తోత్రం. అనగా ఆయన మీద ఉన్న ఆ గౌరవాన్ని, ఆయన మీద ఉన్న ఆ ప్రేమను బట్టి ఆ యొక్క యెరూషలేము వారు మమ్మల్ని నిన్ను చేర్చుకోలేదు కాబట్టి ఆకాశం నుంచి అగ్నిని దించి వారిని హతము చేయట నీకు ఇష్టమా అని చెప్పేసి అన్నప్పుడు, ఏలియా చేసినట్టుగా నువ్వు చేస్తే నీకు ఇష్టమేనా అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించలేదు గాని వారిని గద్దించినాడంట. హల్లెలూయా. అక్కడ పుట్నోట్లో కింద మనము చూస్తా ఉన్నట్లయితే ఏమని ఉందంటే, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు. స్తోత్రం. అనగా మీలో ఏ ఆత్మ చేత ఈ మాటలు మాట్లాడుతున్నారో, ఎట్టి ఆత్మ కలిగి మీరు ఈ మాట మాట్లాడుతున్నారో మీరు ఎరగరు. హల్లెలూయా. అనగా ఇప్పుడు వారన్న మాట దేవుణ్ణి ప్రేమించి, అయ్యో ఈ యొక్క సృష్టికర్త ఈ దేవుడు ఈ యొక్క స్తోత్రములు యేసుక్రీస్తు ఇప్పుడు వారి దగ్గరికి రావడానికి వారిని చేర్చుకోవడం లేదని వారు ప్రేమతో ఆ మాటలు చెబుతున్నప్పటికీ దేవుడు అక్కడ వారిని గద్దిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే వారిలో ఉన్న ఆత్మ ఏంటంటే ఏలియా లాగా చేయాలని. స్తోత్రం. అనగా ఒక ధర్మశాస్త్రం యొక్క ఆత్మ ఆధీనంలో ఉండి మీరు మాట్లాడుతున్నారని అక్కడ స్తోత్రములు దేవుడు చెప్తున్నాడు. పుట్టినట్లో అదే విషయాన్ని మనం చూస్తున్నాం. మీరు ఏ ఆత్మ ఆధీనంలో ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నారు. స్తోత్రములు. అనగా ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో ఉండి మీరు ఈ మాటలు చెబుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది ఆయన మనుషులను చంపడానికి కాదు గాని ఆయన మనుషులను స్తోత్రములు రక్షించడానికి, ఆయన నశింపజేయడానికి రాలేదు గాని ఆయన రక్షించడానికే వచ్చాడు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త దాని 16వ అధ్యాయము 23 దాని యొక్క 22 నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త ఇక్కడ 16వ అధ్యాయము మత్తయి సువార్త. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. ఆమేన్. స్తోత్రం. ఇక్కడ మనము చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ కూడా దేవుడు పేతురును గద్దిస్తున్నట్టుగా చూస్తున్నాం. స్తోత్రం. అక్కడ యేసుక్రీస్తు తన పునరుద్ధానము గురించి తను యొక్క యాజకులకు శాస్త్రుల చేత తను హింసలు పొందబోతున్నాను, నేను చంపబడబోతున్నాను, అదే సమయంలో నేను 3వ దినమున లేస్తాను అని ఆ తన శ్రమలను గురించి, తన శిలువ మరణము గురించి, తన యొక్క స్తోత్రం పునరుద్ధానము గురించి అక్కడ చెబుతున్నప్పుడు నిజముగా అక్కడ స్తోత్రములు ఆ పేతురు తనకున్న ప్రేమను బట్టి, తనకున్న అనగా దేవుని మీద ఉన్న యొక్క ప్రేమను బట్టి తను ఆ చేయి పట్టుకొని ఇది నీకు దూరం అవును గాక అని అక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఆ విషయాన్ని కూడా చూసినట్లయితే నిజముగా అక్కడ ఆయన ఏదో పెద్ద తప్పుగా మాట్లాడలేదు గాని ఆ శ్రమలు ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు అది నీకు దూరం అవును గాక అని చెప్పేసి అని అన్నప్పుడు స్తోత్రములు దేవుడు ఆయన వైపు కూడా అక్కడ ఆయనను చూసి అంటున్నాడు, స్తోత్రములు సాతానా వెనుకకు పొమ్ము, నాకు నీవు అభ్యంతరకరమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకున్నావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ 2 విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటాం అన్నట్లయితే నిజముగా ఇక్కడ కూడా పేతురు తనను ప్రేమించి దేవునికి ఆ శ్రమలు దూరం అవునుగాక అని అంటా ఉన్నాడు. అక్కడ కూడా దేవుణ్ణి వారు చేర్చుకునలేని విషయమును బట్టి కూడా స్తోత్రం వారు అంటున్నారు, ఆకాశము నుంచి ఏలియా చేసినట్టుగా అగ్నిని దించి వారిని హతము చేయటం నీకు ఇష్టమా అని అంటా ఉన్నాడు. స్తోత్రం. ఈ 2 విషయాలు దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి వారు చేస్తున్నప్పటికీ దేవుని బిడ్డారా, ఇప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు, మీరు ఏ ఆత్మ ఆధీనంలో ఉండి మీరు మాట్లాడుతున్నారో మీరు గ్రహింపకున్నారు. స్తోత్రములు. అనగా మీలో ఏ ఆత్మ పనిచేస్తుంది, అక్కడ పనిచేస్తున్న ఆత్మ ధర్మశాస్త్రం యొక్క ఆత్మ. మీరు ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో ఉండి ఆ ఏలియా చేసినట్టుగా, ఏలియా ధర్మశాస్త్ర కాలంలో చేసినట్టుగా ఆ ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో ఉండి మీరు ఆ విధముగా ఆలోచిస్తున్నారు. స్తోత్రములు. కానీ యేసు
క్రీస్తు నిజంగా మనుషులను అనగా వారిని రక్షించడానికే గాని స్తోత్రములు వారికి శిక్షించడానికి ఈ భూమి మీదకి రాలేదు. స్తోత్రములు మనుషులను నశింపజేయడానికి భూమి మీదకి రాలేదు, తను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడని నిజంగా అక్కడ మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ పేతురును గద్దిస్తూ సాతానా వెనుకకు పొమ్ము అని, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నువ్వు మనుషుల సంగతును తలంచుచున్నావు గాని దేవుని సంగతును తలంపకున్నావు. హల్లెలూయా. అనగా పేతురుకు ఎన్నో సార్లు దేవుడు తన మధ్యలో స్తోత్రములు ఆ పునరుద్ధానము గురించి, తన మరణము గురించి, ఇదిగో తండ్రి చిత్తము చేయడానికి నేను ఈ భూమి మీదకి పంపబడ్డానని ఎన్నో సార్లు ప్రభు యొక్క ఆ యొక్క మరణం యొక్క సమాధి యొక్క పునరుద్ధానము శ్రమల గురించి ఎన్నో సార్లు వారి మధ్యలో శిష్యుల మధ్యలో చెప్తున్నప్పటికీ నిజముగా స్తోత్రములు ఇప్పుడు ఆయనలో దూరింది స్తోత్రములు ఏ ఆత్మ అంటే దురాత్మ. స్తోత్రములు అక్కడ స్తోత్రములు చూస్తున్నట్లయితే ఆ యోహాను మరియు అదే విధముగా స్తోత్రములు యాకోబులో దూరింది స్తోత్రం ధర్మశాస్త్రపు ఆత్మ అయితే, ఇక్కడ స్తోత్రం పేతురులో దూరింది దురాత్మ సాతాన్. అందుకే దేవుడు స్వయంగా అంటున్నాడు స్తోత్రం సాతానా వెనుకకు పొమ్ము. హల్లెలూయా. అనగా ఇప్పుడు ప్రభు చిత్తం ఏమిటంటే స్తోత్రములు ఆయన ఆ యొక్క సిలువ తప్పించబడడం కాదు, స్తోత్రం ఆ సిలువ తప్పించబడడం కాదు, ఆ శ్రమలు తప్పించబడడం కాదు, ఆ శ్రమల నుంచి పారిపోవడం కాదు, స్తోత్రములు తండ్రి చిత్తము నెరవేర్చడము ఏమిటో కాదు. స్తోత్రములు ఆయన శ్రమల గుండా వెళ్ళాలి, ఆయన ఇబ్బందుల గుండా వెళ్ళాలి, ఆయన రాళ్ళతో కొట్టబడాలి, ఆయన సిలువ వేయబడాలి, ఆయన మరణించాలి, ఇదిగో స్తోత్రములు ఆయన సమాధి చేయబడి ఇదిగో స్తోత్ర పునరుద్ధాన శక్తి చేత ఇదిగో ఆయన లేపబడాలి. ఇది తండ్రి చిత్తము. హల్లెలూయా. అనగా స్తోత్రములు ఆ తండ్రి చిత్తము నెరవేర్చబడకుండా ఇప్పుడు పేతురులో ఉన్న ఆత్మ పనిచేస్తుంది ఏంటంటే ఇది స్తోత్రములు నీకు దూరం అవునుగాక. హల్లెలూయా. ఎంత మోసము చూడండి. అనగా ఈ శిష్యులు అనబడిన వారు ఇప్పుడు స్తోత్రం క్రీస్తుకు దగ్గరగా ఉన్నవారు, క్రీస్తుతో నడిచిన వారు, క్రీస్తు స్తోత్రములు ఆ యొక్క స్తోత్రం ఆయన మాటలు విన్నవారు, ఆయన ఉపమానములు విన్నవారు, ఆయన మర్మములు విన్నవారు, స్తోత్రములు అనే అద్భుత కార్యములు చేసినప్పుడు వారు చూసి వెంబడించిన వారు. అటువంటి శిష్యుల మధ్యలో స్తోత్రములు దేవుడు ఎన్నో సత్యములు ఎన్నో ఉపమానములతో దేవుడు వారి మధ్యలో మాట్లాడినప్పటికీ ప్రభు యొక్క చిత్తం ఏమిటో, తండ్రి యొక్క చిత్తం ఏమిటో వారు తెలుసుకోకుండా స్తోత్రములు ఈనాడు స్తోత్రం ఆ విధంగా మాట్లాడుతున్నది ఏంటంటే స్తోత్రం పేతురులో దూరింది సాతానాత్మ. యోహాను యొక్క స్తోత్రం యాకోబు యోహానులో దూరింది స్తోత్రములు అక్కడ ధర్మశాస్త్రపు ఆత్మ. హల్లెలూయా. స్తోత్రం. దేవుని బిడ్డలారా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా స్తోత్రములు ప్రభు చిత్తమునకు అడ్డుగా ఈనాడు స్తోత్రములు మనలో కూడా అనేక విషయాలు ఈ ధర్మశాస్త్రం యొక్క ఆత్మ సాతాను ఆత్మ ఈనాడు స్తోత్రం ప్రభు చిత్తముకు వ్యతిరేకంగా మనలో పనిచేస్తూ ఉండవచ్చు. హల్లెలూయా. ఈనాడు ప్రభు చిత్తముకు వ్యతిరేకంగా అనేక విషయాలు మనలో ఉండవచ్చు. స్తోత్రం. నిజముగా స్తోత్రములు మనము చూస్తా ఉన్నట్లయితే మనం సౌలు జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే సౌలు బెన్యామీనుడు స్తోత్రములు మొదట దేవుని చేత తను అభిషేకించబడినవాడు, సమూయేలు ద్వారా తను అభిషేకించబడ్డాడు. తన తండ్రి యొక్క గార్ధబములు తప్పిపోయినప్పుడు ఇదిగో స్తోత్రం తను వెతకడానికి వెళ్తున్నప్పుడు స్తోత్రములు నిజముగా అక్కడ ప్రజలందరూ అడుగుతున్నారు, ప్రభువా ఇదిగో మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక రాజు కావాలి అని ప్రజలు అడుగుతున్నప్పుడు సమూయేలుతో దేవుడు చెబుతున్నాడు, సమూయేలా ఇదిగో స్తోత్రములు ఈ ప్రజలు నిన్ను కాదు నన్నే ముందుగా నడిపించడానికి నన్నే వారు స్తోత్రములు తృణీకరించారు, వారు కాదనుకున్నారు. కాబట్టి ఇదిగో వారికి నేను రాజుగా ఉండడా, వారికి స్తోత్రములు నేను ఏలకుండా వారు నన్నే తృణీకరించారు. కాబట్టి ఇదిగో స్తోత్రములు నిజముగా వారికి ఒక రాజును నియమించు. నీ దగ్గరికి ఇదిగో సౌలు అనబడిన ఒక బెన్యామీనుడు రాబోతున్నాడు, తనను నువ్వు అభిషేకించమని స్తోత్రములు సమూయేలుకు చెప్పినప్పుడు ఆ సమూయేలును స్తోత్రములు నిజముగా ఆ సౌలును అభిషేకించాడు. నిజముగా దేవుడే అతనికి దేవుని ఆత్మ చేత తను అభిషేకించబడ్డాడు. స్తోత్రములు. కానీ ఎప్పుడైతే నిజముగా స్తోత్రములు తను యుద్ధము చేయమన్నప్పుడు, అమాలేకీయులతో యుద్ధము చేయమన్నప్పుడు స్తోత్రములు కడగా ఉన్న వాటిని దాచిపెట్టుకుని రాజును చంపకుండా ప్రభు చిత్తమును సంపూర్ణంగా చేయకుండా ఎప్పుడైతే స్తోత్రములు దేవునికి విరుద్ధముగా చేశాడో తనలోనికి దురాత్మ దూరింది. హల్లెలూయా. ఇదిగో స్తోత్రములు ఫిలిప్పీలు తన మీదికి వస్తున్నప్పుడు ఆ ఫిలిప్పీ దండి యుద్ధముకు మీదికి వస్తున్నప్పుడు సమూయేలు చేయవలసిన ఆ యొక్క స్తోత్రములు ధూపము వేయవలసింది స్తోత్రము ఆ సమయంలో నిజముగా ఎప్పుడైతే నేను రాజును నాకు ఏమి తక్కువ అని ఆ గర్వముతో స్తోత్రములు తను ఎప్పుడైతే ఆ యాజకులు సమూయేలు చేయవలసిన కార్యం ఏదైతే ఉందో అది స్తోత్రములు ఈ సౌలు చేశాడు, అప్పుడు కూడా స్తోత్రములు తనలోనికి దురాత్మ దూరింది. స్తోత్రములు నిజముగా ఎప్పుడైతే ప్రభుకు వ్యతిరేకముగా ప్రభు చిత్తముకు వ్యతిరేకంగా ఎప్పుడైతే స్తోత్రములు చేసినాడు తనలో దురాత్మ దూరింది. అనగా స్తోత్రం తను రాజరికంలో నుంచి పక్కకు తొలగిపోలేదు, తను రాజే
స్తోత్రములు రాజుగా ఉండి స్తోత్రములు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నిజముగా తన సొంత ఇష్ట ప్రకారం అనగా సాతాను యొక్క ఆలోచనకు లోబడుతున్నాడు, తన సొంత ఆలోచనకు లోబడుతున్నాడు. స్తోత్రం హల్లెలూయా. అనగా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ఇప్పుడు ఆయన రాజుగా ఉంటూనే స్తోత్రములు దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ ఆయనలో దూరినది. స్తోత్రం. వ్యక్తి మారలేదు, తనలో ఆత్మ మారింది. హల్లెలూయా. స్తోత్రములు. వ్యక్తి మారలేదు, అక్కడ ఆత్మ మారింది. స్తోత్రములు. దేవుని ఆత్మ ఆయనలో నుంచి వెళ్ళిపోయింది, దురాత్మ ఆయనలోనికి వచ్చింది. స్తోత్రం. ఇప్పుడు దురాత్మ వచ్చినప్పుడు ఇదిగో దావీదు మీదకి వెళుతున్నాడు, దావీదుని చంపడానికి చూస్తున్నాడు. స్తోత్రములు. ఇదిగో దేవుని చిత్తములకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. స్తోత్రము. ఈ విధముగా అనేక సందర్భాలలో మనం చూస్తా ఉన్నట్లయితే ప్రభు చిత్తములకు వ్యతిరేకంగా ఉన్న కార్యములే మనం చూస్తున్నాం. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా ఈనాడు కూడా అనేక సంఘాలలో, అనేక స్తోత్రములు సహవాసములోను, అనేక సేవకులలోను ఈనాడు స్తోత్రములు మనం ఇటువంటి ఒక పరిస్థితిని మనము చూస్తాం. అనేక సంఘాలలో ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క ఆత్మ పనిచేస్తుంది. అనేక సంఘాల అనేక సేవకులలో ఈనాడు స్తోత్రములు దురాత్మ పనిచేస్తున్నది. హల్లెలూయా. అనగా స్తోత్రములు ప్రభు చిత్తం ఏంటో, సత్యం ఏమిటో, నిజమైన వాక్యం ఏమిటో, నిజమైన ప్రభు యొక్క ఆలోచన ఏమిటో అది నిజముగా బయలుపరచబడకుండా స్తోత్రములు వారిలో నిజముగా మొదట అభిషేకించబడిన స్తోత్రం వ్యక్తిగా ఉండే, మొదట అభిషేకించబడిన ఒక పరిస్థితి ఉండే, స్తోత్రం మొదట ఆత్మచేత నడిపించబడిన ఒక సంఘముగా ఉండే. కానీ ఎప్పుడైతే స్తోత్రములు సాతానికి అవకాశం ఇచ్చారో, ఎప్పుడైతే స్తోత్రం తన సొంత ఇష్టముకు అవకాశం దొరికిందో ఇదిగో అప్పటి నుంచి దురాత్మ పనిచేస్తున్నది. హల్లెలూయా. ఆ దురాత్మ యొక్క ఆలోచనకు, సొంత వ్యక్తి యొక్క ఆలోచనకు, సొంత తలంపుల యొక్క ఆలోచనకు ఇప్పుడు లోబడుతూ నిజముగా స్తోత్రములు వారి మనస్తత్వానికి ఇష్టం వచ్చినట్టుగా ఈనాడు నడిపించబడుతున్న సహవాసాలు, సంఘాలు ఎన్నో మన ముందుకు కనబడుతూ ఉన్నాయి. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అనగా దేవునికి దగ్గరగా ఉన్న శిష్యుల మధ్యలోనే సాతాను దూరింది. స్తోత్రం. దేవునికి దగ్గరగా ఉన్న శిష్యుల మధ్యలోనే సాతాను దూరింది. ఒకరిలో స్తోత్రం దురాత్మ దూరితే ఒకరిలో ధర్మశాస్త్రమిక ఆత్మ పనిచేస్తుంది. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో స్తోత్రములు మనుషుల తలంపుల వలె మీ తలంపులు ఉన్నాయి. స్తోత్రం. ఇదిగో నేను స్తోత్రములు ప్రజలను నేను చంపడానికి కాదు, నేను రక్షించడానికే వచ్చినాను. స్తోత్రములు. మీరు ఏ ఆత్మ ఆధీనంలో ఉండి మీరు మాట్లాడుతున్నారు? స్తోత్రం. ఇది తండ్రి ఆత్మ కాదు, ఇది దేవుని చిత్తము కాదు. ఇదిగో స్తోత్రములు ఆయన ఏలియా వలె అగ్ని దించి వారిని హతము చేయడానికి కాదు నేను వచ్చింది, వారి పాపముల నుంచి విడిపించి నేను రక్షించడానికి భూమి మీదకి మనిషి కుమారుడు పంపబడ్డాడు. హల్లెలూయా. స్తోత్రములు. అవును, ఈనాడు మనం ఏ ఆత్మ ఆధీనములో పనిచేస్తున్నాం? ఏ ఆత్మ స్తోత్రం మనల్ని నడిపిస్తున్నది? నిజముగా స్తోత్రములు అన్ని ఆత్మలు స్తోత్రం నిజమైన ఆత్మలు కావు. ఈనాడు అన్ని ఆత్మలు నిజమైన ఆత్మలు కావు. మనము వివేకము కలిగి మనము స్తోత్రములు గ్రహించాలి. హల్లెలూయా. ఒకసారి మనము 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మని నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే చాలు. స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము దేవుని బిడ్డారా, ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు స్తోత్రములు బయలుదేరి ఉన్నారు. స్తోత్రం. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించండి. స్తోత్రం. అనగా ప్రతి ఆత్మ అది దేవుని సంబంధమైనది కాదు. అనగా ఆత్మ ఉన్నది కానీ అది దేవుని సంబంధమైన ఆత్మనేనా? స్తోత్రములు. నిజముగా అది స్తోత్రములు ప్రభువును ఒప్పుకునేదా? స్తోత్రం. అనగా ఆ సిలువను గురించి, ఆ సిలువ మరణమును గురించి ఇప్పుడు స్తోత్రములు అది ఒప్పుకునే ఆత్మ కాకుండా ఏదైతే ప్రభును ఒప్పుకోదో, క్రీస్తును ఒప్పుకోదో అది స్తోత్రములు అది అన్యాత్మ. స్తోత్రం. హల్లెలూయా. నిజముగా ఇక్కడ మనం చూస్తున్నాం అనేకమైన అబద్ధ ఆత్మలు. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇక్కడ మనము ఒక విషయాన్ని మనము చూస్తా ఉన్నట్లయితే స్తోత్రం అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళినారు. స్తోత్రం. అనగా ఇక్కడ అబద్ధ ప్రవక్త కలిగిన ఆత్మల గురించి మనం చూస్తున్నాము. ఇంకా ఇంకొక మాట మనం చూస్తున్నట్లయితే స్తోత్రం 1 తిమోతి 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసుల కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చాలు. స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాం దేవుని బిడ్డలారా, మనం మొదట చూసాము
ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవక్తలు, స్తోత్రం. అనగా ఇక్కడ అన్ని ఆత్మలు సరి అయినవి కాదు, మనం వివేచించాలి. అబద్ధ ఆత్మను కూడా ఇక్కడ మనం చూసాము. ఇక్కడ మనం చూస్తున్నాము అబద్ధ బోధకులు, స్తోత్రం. అబద్ధ బోధకులు, వేషధారణ గల అబద్ధ బోధకులు, స్తోత్రములు. అనగా వాత వేయబడిన ఒక మనస్సాక్షి కలిగినటువంటి, స్తోత్రములు, వివాహమును నిషేధించి, స్తోత్రం, ఇటువంటి ఒక వాత వేయబడ్డ ఒక మనస్సాక్షి కలిగిన వారు, స్తోత్రములు, ఇక్కడ మనము చూస్తున్నాం. హల్లెలూయా. అనగా అబద్ధ యొక్క ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు, అబద్ధ యొక్క బోధకులు ఈనాడు సంఘములో బయలుదేరినారు. అనగా అన్ని ఆత్మలు సరి అయినవో కావో ఈనాడు మనము వివేక్షించాలి, మనం పరీక్షించాలి. అది నిజమైన ఆత్మనేనా, ఒక నిజమైన ఆత్మ, స్తోత్రం, ప్రభు యొక్క ఆలోచన తనలో ఉందా, నిజంగా ఈ వాక్యం సరి అయిన వాక్యమైనా, నిజంగా అది ఏ విధముగా మనం సరి అయినదో మనము గ్రహించి, స్తోత్రములు, అనగా మనలో ఒక నిజమైన పరిశుద్ధాత్మ యొక్క, స్తోత్రములు, వరము, పరిశుద్ధాత్మక మనం నింపబడిన వారమైతే నిజముగా అది నిజమైన ఆత్మనేనా కాదా మనము గ్రహింపగలుగుతాము. హల్లెలూయా. అనగా దేవుని ఆత్మ మనలో ఉంటే, ఆ దేవుని యొక్క, స్తోత్రం, ఆత్మచేత మనం నడిపించబడిన వ్యక్తులుగా మనం ఉన్నట్టయితే అది నిజమైన ఆత్మనేనా, వారిలో పనిచేస్తున్న ఆ స్పిరిట్ ఏదైతే ఉందో అది నిజమైన ఆత్మనేనా కాదా అని మనం గ్రహింపగలుగుతాం. కాబట్టి ఇదిగో అబద్ధ బోధకులు ఈనాడు బయలుదేరినాడు, అబద్ధ యొక్క ప్రవక్తలు బయలుదేరినాడు, స్తోత్రములు. ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఈనాడు సంఘములోను సమాజంలోను అనేకులు బయలుదేరినారు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి ఒక్క బోధను నమ్మక, ప్రతి ఒక్క సహవాసమును, ప్రతి వాక్యమును మనము నమ్మక, ఒక, స్తోత్రములు, మనము ఒక దాన్ని పరీక్షించే వారిగా ఉండాలి. అది నిజమైన ఆత్మనేనా, స్తోత్రం, నిజమైన వాక్యమైనా మనం పరీక్షించే వారిగా మనం ఉండాలని ప్రభు పేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. ఇంకొక మాటను చూద్దాం. 1 పేతురు దాని 1:10 మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకం ఇక్కడ మనం చూస్తున్నాము నిజముగా అది ఏ ఆత్మనో మనము గ్రహించాలంటే అబద్ధ ఆత్మ, అబద్ధ ప్రవక్త, స్తోత్రములు, ఇటువంటి ఆ అబద్ధ ప్రవక్తలను, అబద్ధ ఆత్మలు మనం గుర్తుపట్టాలంటే మనము ఏ విధంగా గుర్తుపట్టొచ్చు అని ఇక్కడ చెబుతున్నాడు. స్తోత్రం. ఈ మనం చూస్తున్నట్లయితే, స్తోత్రం, ఈ ప్రవక్తలు అనగా ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుతూ తమ యందున్న క్రీస్తు ఆత్మ, ఒకవేళ వారు క్రీస్తు ఆత్మను కలిగిన వారైతే క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమను గూర్చియు వాటి ముందు వారు ముందుగా సాక్ష్యం ఇచ్చుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎవరైతే క్రీస్తు ఆత్మను కలిగి ఉంటారో, స్తోత్రంలో, ఆ ఆత్మ వారిని ఏం చేస్తుందంటే ఆ క్రీస్తు యొక్క శ్రమలను గురించి, ఆ క్రీస్తు యొక్క శిలువను గురించి, అదేవిధంగా ఆ కలుగబో యొక్క మహిమను గురించి వారికి, స్తోత్రములు, అక్కడ ప్రకటించబడుతున్నది. ఎక్కడైతే సత్యం ఉన్నదో, ఎక్కడైతే క్రీస్తు ఆత్మ ఉన్నదో అక్కడ ఈ క్రీస్తు యొక్క శ్రమలు, క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తు యొక్క మరణము, దాని తర్వాత కలుగబో మహిమ, ఈ విధముగా తన పునరుద్ధానము గురించి అక్కడ ప్రకటించబడుతుంది. స్తోత్రములు. ఎక్కడైతే, స్తోత్రములు, ఇవి కాకుండా ఎక్కడైతే, స్తోత్రములు, జ్ఞానమును గాని, లేదంటే అద్భుతములు, లేదంటే ఆశీర్వాదము, లేదంటే స్వస్థతలు, ఇటువంటి ఎక్కడైతే ప్రకటించబడుతున్నదో అది నిజమైన ఆత్మ కాదని మనం గుర్తుపట్టాలి. స్తోత్రములు. ఎక్కడైతే తనకు అనగా అపోస్తులైన పౌలు అదే చెప్తున్నాడు, ఇదిగో నేను, స్తోత్రములు, గ్రీకు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు, యూదులు సూచక క్రియలు చేయమని చెబుతున్నారు, మేమైతే సిలువ క్రీస్తును ప్రకటిస్తున్నాం అంటున్నాడు. హల్లెలూయా. మేము సిలువైన క్రీస్తు మధ్యలో మేము, స్తోత్రములు, మేము ప్రత్యక్షపరచబడ్డాము, అనగా మేము క్రీస్తునే మేము మీ మధ్యలో బయలుపరచామని అనేక సందర్భాల్లో అపోస్తులైన పౌలు చెబుతున్నాడు. అనగా, స్తోత్రములు, నిజముగా ఇక్కడ ఎక్కడైతే నిజమైన సత్యం ఉన్నదో, ఎక్కడైతే నిజమైన ఆత్మ పనిచేస్తుందో అక్కడ వేరేది ప్రకటించబడదు గాని అక్కడ, స్తోత్రం, క్రీస్తు యొక్క శ్రమలు, క్రీస్తు యొక్క శిలువ యొక్క పోరాటము, అదే విధముగా క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తు యొక్క, స్తోత్రములు, ఆ సమాధి, నిజముగా ఇటువంటి యొక్క, స్తోత్రములు, అక్కడ ఆ మాటలు ప్రకటించబడతాయి. స్తోత్రం. ఎందుకంటే అది క్రీస్తు ఆత్మ. స్తోత్రములు. నిజముగా మనము అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో చూస్తున్నట్లయితే
వారు పరిశుద్ధాత్మ చేత ఆ మేడగదిలో ఆత్మ పొందుకున్న తర్వాత శిష్యులు 120 మంది ఆత్మ చేత నింపబడిన తర్వాత అక్కడ వారు చెబుతున్నది ఏంటంటే నిజముగా స్తోత్రములు అక్కడ వారి మధ్యలో లేచి ఆ 3,000 మంది రక్షించబడినప్పుడు అక్కడ పేతురు ప్రసంగిస్తున్నాడు, ఇదిగో మీరు సిలువ వేయబడిన క్రీస్తుని, ఇదిగో ఆయనను ప్రభుగాను క్రీస్తుగాను నియమించి ఉన్నాడు. హల్లెలూయా. అనగా స్తోత్రములు ఆ యొక్క సిలువను గురించి ఆ యొక్క పునరుద్ధానమును గురించి వారి మధ్యలో ప్రకటిస్తున్నారు. దేవుని ఆత్మ చేత నింపబడిన ఆ యొక్క శిష్యులు నిజముగా వారు వేరేది ప్రకటించలేదు. వారు ఎన్నో అద్భుతములు చూశారు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చూశారు, ఎన్నో స్వస్థతలు చూశారు, ఇదిగో చచ్చిన వారిని లేపడం చూశారు, కుష్ఠరోగిని బాగు చేయడం చూశారు, ఇదిగో నీళ్లను స్తోత్రములు వారికి ద్రాక్ష రసముగా చేసినట్టు చూశారు, జ్వరం పట్టిన వారిని స్వస్థపరిచినట్టు చూసినారు. ఇటువంటి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యములు శిష్యులు దగ్గర నుండి చూసినప్పటికీ ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడ్డారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత మేడగదిలో నింపబడిన తర్వాత వారి నోట్లో నుంచి వస్తున్న మాట స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యములు ఇటువంటి కార్యములు కాదు కానీ వారి నుంచి ఒక క్రొత్త మాట వస్తుంది, వారి నుంచి ఒక క్రొత్త యొక్క ఆలోచన వస్తుంది. ఇదిగో మీరు సిలువ వేయబడిన క్రీస్తుని ఆయన ప్రభుగాను క్రీస్తుగాను నియమించినాడు. హల్లెలూయా. అనగా ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఇదిగో స్తోత్రములు మీరు మారు మనసు పొందండి. హల్లెలూయా. మీరు మారు మనసు పొంది ఇదిగో యేసు క్రీస్తు నామములో బాప్తిసము తీసుకుంటేనే మీకు రక్షణ అని అక్కడ ఆయన ప్రకటిస్తా ఉన్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు ఏ విధంగా ఈ మనస్సు తనలోనికి వచ్చింది, ఏ విధంగా ఈ మాట తన నోటి నుంచి వస్తుందంటే ఇదిగో క్రీస్తు ఆత్మ తను కలిగి ఉన్నాడు. స్తోత్రములు ఇదిగో ఏ వేరు ద్వారా వాగ్దానం చేయబడిన ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే తనలోనికి దిగి వచ్చినదో, ఎప్పుడైతే ఆ ఆత్మ చేత నింపబడ్డాడో స్తోత్రములు పేతురు ఆయన స్తోత్రములు వేరే మాటలు రావడం లేదు కానీ ఇదిగో స్తోత్రం క్రీస్తు యొక్క సిలువను గురించి, క్రీస్తు యొక్క మరణమును గురించి, క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి ఇదిగో స్తోత్రములు ఆ వారి మధ్యలో ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఒక్కొక్కరి హృదయం పొడవబడింది, ఒక్కొక్కరి హృదయం గాయపరచబడింది. ఇదిగో వారి హృదయం గాయపరచబడి నిజంగా వారి హృదయంలో ఒక నొప్పి, ఆ బాధతో ఒక పశ్చాత్తాపముతో వారు అడుగుతున్నారు, అయ్యలారా మేము రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? స్తోత్రములు మేము ఏమి చేయాలి? మేము మారు మనసు పొందాలంటే, మేము రక్షించబడాలంటే మేమేమి చేయాలని మరొక్కొక్కరు దుఃఖపడి అక్కడ 3,000 మంది రక్షణ పొందినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా క్రీస్తు ఆత్మ మనలో ఉంటే స్తోత్రములు వేరే జ్ఞాపకము చేయదు. స్తోత్రములు అనగా వేరే ఏదో అద్భుతములు, స్వస్థతలు, ఆశ్చర్యములు ఇటువంటి యొక్క వేరే విషయాలు, ఏదో కుయుక్తులు లేదంటే ఏదో స్తోత్రము వేరే మాటలు మనకు గుర్తు ఉండదు. కానీ ఎక్కడైతే క్రీస్తు ఆత్మ ఏ సంఘములో అయితే పనిచేస్తుందో ఇదిగో అక్కడ ప్రకటించబడుతున్న మాటలు ఏమిటో కాదు, క్రీస్తు యొక్క సిలువ, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తు యొక్క మహిమను గురించి ఇదిగో పొందబో మహిమను గురించి, పరలోకమును గురించి అక్కడ ప్రకటించబడుతుంది. హల్లెలూయా. ఈనాడు అనేకులకు స్తోత్రములు ఏదైతే ప్రకటించమంటున్నారో అది ప్రకటించడం లేదు. స్తోత్రములు ఏదైతే క్రీస్తు వద్దన్నాడో ఇదిగో స్తోత్రములు అనేక సందర్భాల్లో క్రీస్తు స్వస్థత చేశాడు, అద్భుతాలు చేశాడు, కానీ అది స్తోత్రములు అది ప్రకటించమని చెప్పలే. ఇదిగో స్తోత్రములు మీకు కానుకలు అర్పించి స్తోత్రములు మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన కానుకలు మీరు అర్పించి మీరు వెళ్ళండి అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు, కానీ ఇది మీరు ప్రకటించండి అని చెప్పలే. ఈనాడు ఏం చేస్తున్నారంటే స్తోత్రం స్వస్థతను ప్రకటిస్తున్నారు, స్తోత్రములు క్రీస్తు యొక్క సిలువను వారు దాచిపెడుతున్నారు. ఆయన శిలువ మరణాన్ని ప్రకటించడం లేదు, స్తోత్రములు స్వస్థతను ప్రకటిస్తున్నారు, అద్భుతాలు ప్రకటిస్తున్నారు. ఈ విధంగా ఇటువంటి అనగా వద్దన్నది ప్రకటిస్తున్నారు, చేయమన్నది చేయడం లేదు. హల్లెలూయా. స్తోత్రములు నిజంగా యేసుక్రీస్తు ఇదిగో వారికి స్తోత్రం శిష్యులకు ప్రకటించినది అదే. స్తోత్రములు వారు ఇదిగో నా ద్వారా మీరు ఏదైతే పొందుకున్నారో, ఏ వేలు ద్వారా వాగ్దానం చేయబడిన ఆత్మ వారు పొందుకున్న తర్వాత వారి నోటిలో నుంచి ఒక క్రొత్త మాటలు వస్తున్నాయి. హల్లెలూయా. అందుకే స్తోత్రములు అక్కడ మనం చూస్తున్నట్లయితే స్తోత్రములు హెస్కేలుతో అంటాడు. హెస్కేలులో 36:26 ఏమంటాడంటే ఇదిగో నేను మీకు నూతన హృదయం ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగజేస్తాను, రాతి గుండె మీద నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. హల్లెలూయా. అనగా ఒక నూతన మనసు, నూతన హృదయము, ఒక నూతన ఆత్మ నేను మీకు ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం చేసినట్టుగా నిజంగా ఎప్పుడైతే ఆ 7 ద్వారా వాగ్దానం చేయబడిన ఆత్మ దేవుడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత స్తోత్రములు ఆ పంపబడిన ఆత్మ ఎప్పుడైతే పొందుకున్నారో స్తోత్రములు వారు క్రొత్త మాట వారిలో నుంచి వస్తుంది, ఆ క్రొత్త హృదయం వారికి వచ్చింది, క్రొత్త యొక్క ఆత్మ వారిలోనికి వచ్చింది. హల్లెలూయా. స్తోత్రములు ప్రభు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే ఒక మాట అంటాడు, స్తోత్రములు ఇదిగో ఇప్పుడే ఆత్మ మీ మధ్యలోనికి వస్తే బాగుండు, కానీ నేను ఒక బాప్తిసం పొందవలసి ఉన్నది అని చెబుతాడు. ఏ బాప్తిసం అంటే ఆ మరణం యొక్క బాప్తిసము, ఆ శిలువ మరణం యొక్క బాప్తిసము. ఆయన స్తోత్రములు ఆ మరణము శిలువ మరణము పొంది ఆయన పునరుద్ధరణ తిరుగులేసే ఆ బాప్తిసము అది పొందవలసినది. అది పొందేదాకా ఇదిగో స్తోత్రం
స్తోత్రములు ఆ ఏవేలుదల వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మీ మధ్యలోనికి పంపబడదు అని చెప్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇదిగో దేవుడు పరలోకము వెళ్ళి స్తోత్రములు ఆ యొక్క వాగ్దానం చేయబడిన ఆ పరిశుద్ధాత్మ మీరు ఆ మేడగదిలో కనిపెట్టుడని 120 మందిలో దేవుని ఆత్మ దిగి వచ్చినది. స్తోత్రములు. ఆత్మ పొందుకున్న వారు చెబుతున్న మాట, ఇదిగో స్తోత్రములు, వారి ఏ అద్భుతములు ప్రకటించడం లేదు, ఏ స్వస్థతలు ప్రకటించడం లేదు, ఏ ఆశీర్వాదం ప్రకటించడం లేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ మరణం గురించి అక్కడ ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. ఒక్కొక్కరి హృదయం పొడవబడింది, ఒక్కొక్కరి హృదయం గాయపరచబడింది. అయ్యా మేము ఏ విధంగా రక్షణ పొందాలని వారందరూ దుఃఖపడి నిజంగా వారి జీవితంలో ఒక కొత్త వ్యక్తులుగా అనగా వారు మారు మనసు వారిలో కలుగుతున్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఈనాడు స్తోత్రములు ఈ ధర్మశాస్త్రపు ఆత్మలో ఉండి ఈనాడు భక్తి చేసేవారు అనేకులు ఉన్నారు. స్తోత్రం. సాతాను ఆత్మలో ఉండి ఈనాడు భక్తి చేసేవారు అనేకులు ఉన్నారు. స్తోత్రములు. ఒక దేవునికి దగ్గరగా ఉన్న భక్తుల మధ్యలోనే స్తోత్రములు అక్కడ సాతాను దూరితే, ధర్మశాస్త్రం యొక్క ఆత్మ దూరితే, ఈనాడు నిజముగా మనలో స్తోత్రములు ఏ ఆత్మ కలిగి మనం ఉంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అనగా మనము ఈ ఆత్మను మనం ఎలా గుర్తుపట్టాలో మనం ఇంతకుముందు మనం చూసినట్టుగా నిజముగా ఎక్కడైతే క్రీస్తు ఆత్మ ఉన్నదో అక్కడ క్రీస్తుని గురించి ఒప్పింపు ఉంటుంది. ఆ శిలువను గురించి, వారి పాపముల గురించి ఒక ఒప్పింపు, ఆ శిలువ మరణం గురించి, పునరుద్ధానముల గురించి అక్కడ జరుగుతుంది. స్తోత్రం. ఆ సువార్త జరుగుతుంది. ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడే స్తోత్రం నిజమైన ఆత్మ, స్తోత్రములు ఆ నిజమైన ఆత్మ అక్కడ పనిచేస్తుంది. కాబట్టి ఈనాడు ఈ అంత్య దినములలో ప్రతి ఆత్మను నమ్మక స్తోత్రములు మనము గుర్తుపట్టే వారిగా ఉండాలి. హల్లెలూయా. గుర్తుపట్టే వారిగా ఉండాలి. ప్రతి ఆత్మను నమ్మకూడదు. ఈనాడు అబద్ధ ప్రవక్తలు బయలుదేరినారు, అబద్ధ బోధకులు బయలుదేరినారు. స్తోత్రములు. అది బయట నుంచి కాదు, మనలో నుండే. స్తోత్రములు. అది బయట నుంచి కాదు. స్తోత్రములు. సౌలులో స్తోత్రములు దూరిన ఆత్మ, స్తోత్రము దురాత్మ దూరింది, కానీ సౌలు వ్యక్తి మారలేదు అక్కడ. స్తోత్రం. అనగా దేవుని చేత అభిషేకించబడిన సౌలు స్తోత్రములు ఒకప్పుడు దేవుని చేత అభిషేకించబడ్డాడు, కానీ ఎప్పుడైతే తన సొంత ఇష్ట ప్రకారం చేయడం మొదలు పెట్టాడు, తన సొంత ఆలోచన ప్రకారం చేయడం మొదలు పెట్టాడు, నిజంగా దురాత్మ తనలోనికి దూరింది. రాజరికము అనగా రాజుగా తను దిగిపోలేదు, కానీ స్తోత్రములు నిజముగా ఆ రాజుగా ఉండేనే ఇదిగో దురాత్మ చేత నడిపించబడుతున్నాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా ఇదిగో అనేక సంఘాలలో ఈ ఆత్మ పనిచేస్తుంది, అనేకులలో ఈ ఆత్మ పనిచేస్తుంది. స్తోత్రములు. అనగా సాతాను యొక్క ఆత్మ, ధర్మశాస్త్రం యొక్క ఆత్మ ఈనాడు పనిచేస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అక్కడ ఆ పుట్టినట్లో మనం చూస్తున్నట్లయితే, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మీలో ఏ ఆత్మ పనిచేస్తుందో మీరు ఎరుగరు. స్తోత్రములు. మనుష్య కుమారుడు స్తోత్రములు అనగా ఆత్మను రక్షించడానికే గాని నశించడానికి ఆయన రాలేదు. హల్లెలూయా. ఇదిగో ఏలియా చేసినట్టుగా నిజముగా స్తోత్రములు ఆ విధముగా చేయడము కాదు, నేను రక్షించడానికే వచ్చిన వాడను. హల్లెలూయా. స్తోత్రములు. అక్కడ పేతురుతో కూడా అదే చెబుతున్నాడు. స్తోత్రములు. పేతురుతో సాతానా వెనుకకు పోము, నువ్వు మనుషుల తలంపులను నువ్వు తలంచుతున్నావు, గాని ఇదిగో దేవుని చిత్తం ఏంటో నీకు తెలియదు. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటి? ఆయన శిలువకు వెళ్ళాలి, ఆయన మరణించాలి, ఆయన స్తోత్రములు ఆయన సమాధి చేయబడాలి, మళ్ళీ స్తోత్ర పునరుద్ధాన శక్తి చేత ఆయన లేపబడాలి. స్తోత్రములు. ఇది తండ్రి చిత్తము. ఆ తండ్రి చిత్తముకు అడ్డముగా వేయబడే వస్తున్నదే సాతాను యొక్క ఆలోచన. అది పేతురులో దూరింది. అందుకే పేతురు ఆయన ప్రేమ గురించి చెప్పినప్పటికీ సాతాన వెనుకకు పొమ్మని గద్దించాడు. స్తోత్రములు. పేతురు ఏదో పెద్ద తప్పు మాట్లాడలేదు, పేతురు ఏదో వేరే విషయము భూతో ఏదో తప్పు ఏదో మాట్లాడలేదు, కానీ ఇది నీకు దూరమవును గాక ప్రభువా, ఇదిగో ఇంతకాలం నేను నీతో నడిచాను, ఇంతకాలం మేము మా మధ్యలో మీరున్నారు, ఇదిగో స్తోత్రములు ఈ యొక్క కష్టం మీలో నుంచి దూరమవును గాక అని అన్నప్పుడు ఆ స్తోత్రం అనగా తండ్రి చిత్తమునకు అనగా ఈ లోక పాపములో అన్ని స్తోత్రములు ఆయన మరణము ఆయన పునరుద్ధానములోనే ఇదిగో మనకు రక్షణ ఉన్నది. కాబట్టి ఇదిగో అది స్తోత్రములు తండ్రి చిత్తముకు అడ్డముగా ఉన్న ఆ ఆలోచనను దేవుడు దాంతో యుద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా. ఈనాడు స్తోత్రములు మనము కూడా మనలో ఏ ఆత్మ కలిగి మనం ఉందాం. స్తోత్రం. మన సంఘంలో ప్రకటిస్తున్న మాటలు అవి ఏ ఆత్మ ద్వారా మనం వింటున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా అన్ని ఆత్మలు, అన్ని ప్రసంగాలు, అన్ని సేవకులు, అన్ని స్తోత్రములు ప్రవక్తలు మనం నమ్మకూడదు. స్తోత్రములు అనేక అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, అబద్ధ బోధకులు ఈనాడు బయలుదేరినారు. ప్రతి ఆత్మను నమ్మక, ఏ ఆత్మ అయితే స్తోత్రములు క్రీస్తును ఒప్పుకుంటుందో, ఏ ఆత్మ అయితే క్రీస్తు యొక్క శిలువ మరణము గురించి ప్రకటించబడుతుందో, ఆయన స్తోత్రం ఆయన శ్రమలను గురించి, ఆయన మరణము గురించి, ఆయన పునరుద్ధానము గురించి, ఆయన యొక్క స్తోత్రములు ఆయన యొక్క మహిమను గురించి ఎక్కడైతే ప్రకటించబడుతుందో అదే నిజమైన ఆత్మ. హల్లెలూయా. ఆ ఆత్మను స్తోత్రములు పొందుకున్న వారు అనగా అది ఊరికే రాదు. స్తోత్రములు
ఎక్కడైతే ఏబేలు ద్వారా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురుకు అప్పుడు ఒక కొత్త మనసు కలిగింది, క్రొత్త ఆత్మ తనకు స్తోత్రములు కలిగింది. అవును, ఆ క్రొత్త మనసు, క్రొత్త ఆత్మ కలిగిన ఆ పేతురు ప్రసంగిస్తున్నది. ఆయన చూసినవి, ఆయన విన్నవి, ఆయన కనులారా చూసినవి ప్రకటించడం లేదు. స్తోత్రములు క్రీస్తు యొక్క శిలువ మరణం గురించి అక్కడ ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఆ మరణం గురించి ప్రకటిస్తున్నప్పుడు ఒక్కొక్కరి హృదయం పొడవబడింది, ఒక్కొక్కరి హృదయం పొడవబడింది. స్తోత్రములు, అయ్యో మేము ఇటువంటి క్రీస్తునా మేము శిలువ వేసింది, అయ్యో మా పాపముల కోసం ఆయన మరణించి ఉన్నాడని ఒక్కొక్కరి హృదయం పొడవబడింది. అక్కడ గాయపరచబడి ఒక్కొక్కరు దుఃఖముతో పశ్చాత్తాపముతో ప్రభువును ఒప్పుకొని వారందరూ బాప్తిసము తీసుకున్నారు. 3,000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ఈ దినము ఒక్కొక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ఆత్మాధీనంలో ఉండి నువ్వు పరిచర్య చేస్తున్నావు? ఏ ఆత్మాధీనంలో ఉండి నువ్వు వాక్యాన్ని వింటున్నావు? ఏ ఆత్మాధీనంలో ఈనాడు సంఘాలు నడిపించబడుతున్నాయి? ధర్మశాస్త్రం ఆధీనంలో, సాతాను ఆధీనములు అనేక సంఘాలు నడిపించబడుతుండగా ఒక్కొక్కరము వివేచించదుముగాక, ఒక్కొక్కరు పరిశీలించదుముగాక, ఒక్కొక్కరము గుర్తుపడదుముగాక. నిజముగా నేను వింటున్న వాక్యము ధర్మశాస్త్రము వాక్యమేనా? నేను వింటున్న వాక్యము క్రీస్తు యొక్క నిజమైన ఆత్మ కలిగిన ఒక మాట నేను వింటున్నానా, లేదంటే సాతాను యొక్క ఆలోచన కలిగి నేను వింటున్నానా? ఈనాడు అనేక సంఘాలలో స్తోత్రంలో ఇటువంటి ఆత్మలు పనిచేస్తుండగా ఒక్కొక్కరము పరీక్షించుదుముగాక, ఒక్కొక్కరము గుర్తుపడదుముగాక. స్తోత్రములు ఎక్కడైతే క్రీస్తు యొక్క శిలువ మరణమును గురించి ప్రకటించబడుతుందో అక్కడే నిజమైన సత్యము అక్కడ బయలుపరచబడుతుంది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు నిజముగా స్తోత్రములు ఆయన ఇదే మాటలు చెబుతున్నాడు. ఇదిగో నేను స్తోత్రం జ్ఞానములను ప్రకటించడం లేదు, నేను అద్భుతాలు ప్రకటించడం లేదు, నేను ఆశీర్వాదాలు ప్రకటించడం లేదు. ఇదిగో శిలువ వేయబడిన క్రీస్తుని మీ మధ్యలో ప్రదర్శిస్తున్నాను. హల్లెలూయా. ఆ శిలువ వేయబడిన క్రీస్తుని మీ మధ్యలో ప్రదర్శిస్తున్నాను. స్తోత్రములు నిజముగా. హల్లెలూయా. ఇదిగో నేను శిలువలో ఉన్నాను, నాలో క్రీస్తే ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రాచీన వ్యక్తి ఇదిగో నాలో చనిపోయాడని నిజముగా తనకు తాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఈనాడు ఎంతమంది ఆ పాప విషయంలో మరణించారు. స్తోత్రములు నిజముగా. ఇదిగో మనం హెస్కేలులో చెప్పినట్టుగా ఆ రాతి హృదయం తొలగిపోను గాక. ఎవరి జీవితంలో అయితే రాతి హృదయం తొలగించబడుతుందో, ఎవరి హృదయంలోనైతే ఇదిగో వారికి కొత్త హృదయము, ఆ మాంసపు హృదయం ఇవ్వబడుతుందో స్తోత్రములు వారిలో క్రొత్త ఆత్మ. హల్లెలూయా. వారిలో క్రొత్త ఆత్మ. స్తోత్రములు నిజముగా ఆ నూతన ఆత్మ కలిగిన వారే ఇదిగో స్తోత్రములు వారు దేవుని కోసం సాక్ష్యం ఇస్తారు. స్తోత్రం. ఆ క్రీస్తు యొక్క శిలువ మరణం గురించి సాక్ష్యం ఇచ్చేవారు. హల్లెలూయా. అట్టి వారు సిద్ధపడుదురు గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రములు. స్తోత్రములు. దయచేసి విన్న వాక్యాన్ని స్తోత్రములు జ్ఞాపకం చేస్తూ అందరం ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలములో మౌనంగా ఉండకుండా నిజముగా స్తోత్రములు ఈనాడు ఒక్కొక్క విషయాన్ని మనము గుర్తు చేసుకుందాం. స్తోత్రములు ఏ ఆత్మ కింద మనం ఆధీనంలో ఉన్నాం అందరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. 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 రక్తం చేయము ప్రభువా నీకే వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కరు స్తోత్రములు వాక్యాన్ని ధ్యానించుకుని నిజముగా ప్రభువా ఇదిగో నాయన స్తోత్రములు తండ్రి. ఇదిగో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, స్తోత్రం, మేము శిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాను, నేను వేరే విషయములను అనగా అద్భుతములు, స్వస్థతలు ఇదిగో వీటి విషయంలో కాదు, నేను శిలువ వేయబడిన క్రీస్తుని ప్రదర్శిస్తున్నాను అని చెబుతున్నట్టుగా ఈనాడు నిజముగా స్తోత్రం మనం దేన్ని ప్రకటిస్తున్నాము? స్తోత్రములు. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో కొంతమందిని స్వస్థపరిచి మీరు దీన్ని ప్రకటించకండి, మీరు అందరి ముందు దీన్ని ప్రకటించకండి, మీకు ఇదిగో స్తోత్రం మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టుగా ఆ కానుకలు సమర్పించి మీరు వెళ్ళండి అని చెప్పాడు. స్తోత్రములు. అనగా దేవుడు ఏదైతే ప్రకటించొద్దు అని చెప్తున్నాడో ఈనాడు అదే ప్రకటిస్తున్నారు అనేకులు. ఈనాడు దాన్ని వెంబడిస్తున్నారు, అదే పునాది కలిగి వెళుతున్నారు. స్తోత్రములు. స్వస్థపరచగలిగిన దేవుడు, అవును నేను విశ్వసిస్తున్నాను క్రీస్తు సమస్తము సాధ్యము, విశ్వసించిన సమస్తము సాధ్యము. కానీ ఈనాడు నీ పునాది ఏంటి? నీ గురి ఏంటి? స్తోత్రములు. హల్లెలూయా. అదే గురి కలిగి, అదే స్వస్థత కలిగి, అదే పునాది కలిగి ఈనాడు ప్రకటించేవారు అనేకులు లేరా? స్తోత్రములు. హల్లెలూయా. ప్రకటించమన్నది ప్రకటించకుండా దేవుడు వద్దన్న విషయాన్ని మనం చేయడం లేదా? ఏ ఆత్మాధీనంలో ఇది చేస్తున్నాం? ఏ ఆత్మాధీనంలో ఉండి మనం ఇది చేస్తున్నాం? ఇదిగో స్తోత్రములు ధర్మశాస్త్ర అధీనంలో ఉండి స్తోత్రములు యోహాను, స్తోత్రములు యాకోబులు అక్కడ చూస్తున్నట్లయితే ఇదిగో వారిని ఏలియా చేసినట్టుగా అగ్ని దింపి వారిని హతము చేయటం నీకు ఇష్టమా అని అడుగుతున్నారు. హల్లెలూయా. దేవుడు వారిని గద్దిస్తున్నాడు. నిజంగా వారిని గద్దించి మీరు ఏ ఆత్మాధీనంలో ఉండి మాట మాట్లాడుతున్నారు? ఏ ఆత్మాధీనంలో ఉండి మీరు ఇలా ఆలోచిస్తున్నారు? స్తోత్రములు. మీలో ఉన్న ఆత్మ ఏంటి? స్తోత్రములు. హల్లెలూయా. ఇదిగో మనిషి కుమారుడు ఇదిగో స్తోత్రములు రక్షించడానికి గాని నశింపజేయడానికి రాలేదు అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ధర్మశాస్త్రం ఆధీనం
అధీనంలో ఉండి, ధర్మశాస్త్రం యొక్క ఆత్మ ఆధీనంలో ఉండి అనేకులు స్తోత్రం సంఘాలు పరిచర్యలు నడుపుకునేవారు అనేకులు లేరా స్తోత్రములు అనగా స్తోత్రములు ఆ వారిలో ధర్మశాస్త్ర ఆత్మ పనిచేస్తుందని వారికి తెలియదు. హల్లెలూయా. ఎందుకనగా స్తోత్రములు అక్కడ యోహాను యాకోబులో కూడా నిజంగా ఆ ఆత్మ దూరినట్టుగా వారికి తెలియదు. పేతురులోని కూడా సాతాను దూరినట్టుగా తనకు తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ సాతాను యొక్క ఆలోచనలకు స్తోత్రములు ఎప్పుడైతే తన ఆలోచన సాతాను ఆలోచనతో కలిసిందో వెంటనే ఆ మాట తనలో నుంచి వచ్చేసింది. ఇది నీకు దూరం అవునుగాక. కానీ నిజంగా ఎన్నోసార్లు దేవుని యొక్క మాటలు విన్నాడు. ఇదిగో తండ్రి చిత్తము నేను పంపబడిన విషయం ఆ ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలు అన్ని చదివినవాడు తెలిసినవాడు అయినప్పటికీ ఆయన ఆలోచనలో సాతాను కలవగానే ఆ మాట తనలో నుంచి వస్తా ఉన్నది. స్తోత్రములు హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్కరము హల్లెలూయా మన జీవితాలు నిజంగా ఏ ఆత్మ ఆధీనంలో ఉండి మనం పనిచేస్తున్నాం ఒక్కొక్కరము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక నిజమైన ఆత్మ మనం కలిగిన వారైతే ఇదని మనం గుర్తుపట్టాలి. స్తోత్రములు ఒక నూతన హృదయం మనకు కలగాలి. అనగా ప్రాచీన హృదయము అది స్తోత్రములు సమాధి చేయబడాలి, అది తీసివేయబడాలి. ఆ రాతి హృదయం తీసివేయబడాలి. మాంసపు హృదయం దేవుడు మనకిస్తేనే ఇదిగో స్తోత్రములు ఏవరి ధర వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురు నిజంగా స్తోత్రములు ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు ఏంటో కాదు, క్రీస్తు యొక్క శిలువ పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా స్తోత్రములు. అవును ఈనాడు అబద్ధ బోధకులు అబద్ధ స్తోత్రములు ఇదిగో ప్రవక్తలు బయలుదేరినారు. స్తోత్రములు ఈ రెండు విషయాలు రెండు వ్యక్తులు బయలుదేరినారు. స్తోత్రములు ప్రవక్తలు అబద్ధ బోధకులు బయలుదేరినారు. స్తోత్రములు ప్రైజ్ ది లార్డ్. అవును వీటిని గుర్తుపట్టాలంటే ఏంటో కాదు, వారు చెబుతున్న మాటలు ఏంటి, వారిలో నుంచి వస్తున్న ఆత్మ ఏంటి, వారు క్రీస్తును ఒప్పుకుంటున్నారా, ఆ శిలువ మరణం గురించి ప్రకటిస్తున్నారా, అది నిజమైన ఆత్మనేనా మనం గుర్తుపట్టే వారిగా ఉండాలి. స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా. ఆ ఆత్మను నమ్మకూడదు. హల్లెలూయా స్తోత్రములు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడా రక్షకుడా మీకు వందనాలు దేవ స్తోత్రములు. విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని అప్పగించుకుని దేవ వారి హృదయాలు ప్రభువా తండ్రి స్తోత్రములు ఒక్కొక్కరి హృదయమును తెరవండి దేవ స్తోత్రములు ప్రభువా. నిజముగా ఏ ఆత్మాధీనంలో మేము ఉన్నామో ఏ ఆత్మాధీనంలో ఉండి మేము ప్రభా వాక్యాన్ని అయా స్తోత్రములు అవి చెప్పేవారిగా ఉన్నామో వినేవారిగా ఉన్నామో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా అన్ని సంఘాలు చాలా సంఘాలు ప్రభు అయినాడు ధర్మశాస్త్రం యొక్క భక్తిలో ఉండి ఆయా సాతాను యొక్క ఆధీనంలో ఉండి అనేక సంఘాలు ప్రభు స్తోత్రములు ప్రభు ఇదిగో పరిచర్య కొనసాగిస్తున్న పరిస్థితులు ఎన్నో కనబడుతున్నాయి. తండ్రి మీ కొందనాలు ఒక్కొక్కరు మేము గుర్తుపట్టడానికి ప్రభు ప్రతి ఆత్మను నమ్మక అబద్ధ ప్రవక్తలను అబద్ధ బోధకులను ప్రభు మేము గుర్తుపట్టడానికి సహాయం దయచేయండి దేవ స్తోత్రములు. అయా ప్రభు సౌలు అయితే మొదట మీ చేత అభిషేకించబడినప్పటికీ నీ దేవ తన సొంత ఆలోచనకి ఎప్పుడైతే చోటిచ్చాడో దేవ స్తోత్రములు ఆయన ప్రభు పూర్తిగా సాతాను యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. దురాత్మ తనలోనికి దూరింది ప్రభు. అయినప్పటికీ తను రాజుగానే ఉన్నాడు దేవ స్తోత్రములు. ఈనాడు కూడా అనేక సంఘాల సహవాసములు ప్రభు దురాత్మ దూరి ఆయా స్తోత్రములు ప్రభు సాతాను యొక్క ఆలోచనకు లోబడి దేవ స్తోత్రం పరిచర్యలు కొనసాగిస్తున్నటువంటి యొక్క పరిస్థితి ఆయా స్తోత్రంలో అనేక సంఘాలు చూస్తున్నాం. అటువంటి పరిస్థితి నుంచి ప్రభు ఇదిగో సంఘాన్ని కాపాడు. ఆయా పెళ్లి కుమార్తెను సిద్ధపరచు దేవ స్తోత్రములు. ఆయా ప్రభు ప్రతి ఆత్మను నమ్మక దేవ స్తోత్రములు. ఆయా ఆ ఆత్మ ఆయా దేవుని సంబంధమైనదో కాదో గుర్తుపట్టడానికి ఒక్కొక్కరికి ప్రభు ఆ స్తోత్రములు మీ ఆత్మను ఒక నిజమైన పరిశుద్ధాత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. హల్లెలూయా స్తోత్రములు ప్రభు. ఇదిగో మా సొంత ఇష్టం ప్రకారం మా సొంత ఆలోచన ప్రకారము ఆయా సంఘాలు నడపడము కాదు దేవ స్తోత్రములు. తండ్రి మీకు వందనాలు ప్రభు. ఇదిగో నాయన ప్రభు స్తోత్రములు దేవ. ఇదిగో ప్రభు ఈ మోషేకైతే దేవ స్తోత్రములు తన సొంత ఇష్టము కాదు ఆ ప్రత్యక్ష గుడారము కట్టడానికి దేవ స్తోత్రములు కొన్ని కొలతలు ఇవ్వబడ్డాయి దేవ. ఆ కొలతల ప్రకారమే తను కట్టాలి స్తోత్రములు. హల్లెలూయా. తన సొంత ఇష్టము కాదు సొంత ఆలోచన కాదు ప్రతి కొలత ఇవ్వబడింది. ఆ కొలత ప్రకారమే ఆ సంఘమును మందిరమును కట్టాలి. ఇదిగో స్తోత్రములు ప్రభు. అవును దేవ ఈనాడు కూడా పరిచర్య కూడా దేవ స్తోత్రములు అయా మా సొంత ఆలోచన ప్రకారం కాదు అయ్యా మీ నియమం ప్రకారం మీ ఆజ్ఞ ప్రకారము అయ్యా మీ ఇష్ట ప్రకారం మీ చిత్త ప్రకారం మేము నడిపించడానికి సహాయం దయచేయండి. మా సొంత ఇష్టము కూలిపోనుగాక మా సొంత తలంపులు కూలిపోనుగాక దేవ స్తోత్రములు. హల్లెలూయా. తండ్రి స్తోత్రములు నోవాహుకు ఓడ కడుతున్నప్పుడు ప్రభు తనకు తండ్రి స్తోత్రములు తనకు కూడా కొలతలు ఇవ్వబడ్డాయి. ఏ గది ఏ విధంగా నిర్మించాలో ఇదిగో ఎంత ఎత్తు ఎంత పొడవు ఉండాలో ప్రభు అన్ని తనకు నియమించబడ్డాయి స్తోత్రములు. అవును రక్షణకు మాదిరైన ఆ ఓడకు ప్రభు స్తోత్రములు మీరే అయ్యా స్తోత్రములు కొలతలు ఇవ్వబడ్డాయి. అవును ఈనాడు కూడా ప్రభు ఇదిగో మేము అయ్యా స్తోత్రములు పరిచర్య చేస్తున్న స్థలంలో గాని అయా సేవకులు పరిచరిస్తున్న సంఘాల్లో గాని ప్రభు వారి సొంత ఇష్టము కూలిపోనుగాక సొంత తలంపులు కూలిపోనుగాక దేవా. అయ్యా మీ చిత్తం ఏమిటో మీ ఆలోచన ఏమిటో దేవా. అయ్యా మీ యొక్క స్తోత్రములు మార్గం ఏమిటో తెలుసుకోవడానికి సహాయం దయచింది. ఈనాడు అనేకులు త్రోవ తప్పిపోతున్నారు
వెళ్ళిపోతున్నారు. అనేకులు సొంత ఇష్ట ప్రకారం నడుస్తున్నారు. అనేకులు చేయవద్దన్న విషయాలు చెబుతున్నారు. అనేకులు దాచిపెట్టవలసిన అనగా చెప్పవలసినవి చెప్పకుండా చెప్పకూడనివి అయ్యా ప్రకటిస్తున్నారు. దేవస్తోత్రములు. ఈనాడు అటువంటి పరిస్థితులు ఉండకుండా దేవస్తోత్రములు ప్రభువా మీ ఇష్ట ప్రకారము మీ చిత్త ప్రకారము ఏ విధంగా మీరు కొలతలు ఇచ్చారో ఆ కొలత ప్రకారము అయ్యా నడవడానికి సహాయం దయచండి. ఆ కొలత ప్రకారము దేవ సంఘాలు కట్టడానికి సహాయం దయచండి. ఆత్మలు సిద్ధపరచడానికి సహాయం దయచండి. మీ కృప చూపు ప్రతి బిడ్డకు ఇటువంటి ఆలోచన దయచేయమని ప్రతి ఒక్కరు దేవ వింటున్న విశ్వాసంలో కూడా దేవ ఒక పరీక్షించే మనస్తత్వం దయచేయండి. ఏది నిజమైన ఆత్మనో ఏది అబద్ధాత్మనో ఏది అబద్ధ యొక్క ప్రవచనమో ఏది అబద్ధ యొక్క బోధనో గుర్తుపట్టడానికి దేవస్తోత్రములు ఒక్కొక్కరికి ప్రభు ఒక నూతన హృదయం దయచేయండి. అయ్యా ప్రాచీన వ్యక్తిత్వ ప్రాచీన స్వభావం అది తొలగిపోను గాక దేవస్తోత్రములు ఒక నూతన ఆత్మను వరకు దయచేయమని మీ కృప మీ సహాయం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. దయచేసి మన మధ్యలో తల్లి మధ్య నుంచి చిన్నమ్మ ఉన్నారు.